ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లో ప్రహరీ గోడ కూల్చివేత వ్యవహారం ఇద్దరి మధ్య చిచ్చురేపింది. ప్రహరీ గోడ కూల్చివేత అంశంపై దానం నాగేందర్ పై కేసు నమోదు చేశారు. దీనిపై చట్ట ప్రకారంగానే వ్యవహరిస్తున్నామన్నారు ఏవి రంగనాథ్. మరోవైపు రంగనాథ్ కామెంట్స్ కు దానం కౌంటర్ ఇచ్చారు. రంగనాథ్ కు హైడ్రా పోస్ట్ ఇష్టం లేనట్లుందని, అందుకే తనపై కేసు పెట్టారన్నారు. పార్క్ ఏరియా ఉంది, అది కూడా మీకు చూపిస్తాం. పీపీటీలో ఎట్లా ఉంది పార్క్ అనేది, పార్క్ ఏరియా. దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్. అక్కడ నందగిరి హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ, నందగిరి హిల్స్ సొసైటీకి అక్కడ ఉన్న బస్తీకి వీఆర్ నాట్ ఇన్ టు దోస్ థింగ్స్. వాళ్ళ సంబంధం మాకు సంబంధం లేదు. మేమేంటి, మా పార్క్ అది ఏ పార్క్ అయితే దాని ఎక్స్టెంట్ ఉందో దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్. ఎస్, నందగిరి హిల్స్ వాళ్ళు అక్కడ వాళ్ళ హెల్ప్ ఎట్లా తీసుకున్నాం, మిథిల కాలనీలో తీసుకున్నట్టే, ఇతర కాలనీస్లో తీసుకున్నట్టే వాళ్ళని ఫెన్సింగ్ వేయడానికి వరకే తీసుకుంటాం. కానీ వాళ్ళని ఎంకరేజ్ అయితే కనుక వాళ్ళని ఎందుకు ఊరుకుంటాం, వాళ్ళని ఎవరిని ఊరుకోం. అది ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ దట్ ల్యాండ్. సెక్యూరింగ్ ఆఫ్ ద ల్యాండ్లో చాలా చోట్ల కూడా మేము వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్. వాళ్ళు ముందుకు వస్తున్నారు చాలామంది. సో అట్లా భాగంగా చేసింది ఇది కూడా. సో అంతేగాని నందగిరి హిల్స్ వాళ్ళకి ఎవరు వాళ్ళకేదో వాళ్ళకేదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని మనం ఎక్కడో చూసినప్పుడు నా వాళ్ళు ఎడవాళ్ళు అర్థం కాలేదు. సరే, ఓకే, ఎన్ని మాటలు వస్తుంటాయి ఏది చేసినప్పుడు. ఎవరికో నందగిరి హిల్స్ సొసైటీ వాళ్ళకి ఏదో వాళ్ళతో మేము కుమ్మక్కయ్యి వీళ్ళనిదో మేమెందుకు వెళ్తాం ఇట్లాంటి వాటిల్లో. వీళ్ళు ఎవరు డూ ఆల్ దోస్ థింగ్స్. అట్లాంటివి జరగదు. మేమంటాం మీ ఇద్దరి మధ్యలో పంచాయతీ మీది వేరు. వీ వాంట్ అవర్ ల్యాండ్ టు బి ప్రొటెక్టెడ్. పార్క్ ఈస్ దట్ ఈస్ అ గవర్నమెంట్ అసెట్. దట్స్ అ గవర్నమెంట్ పబ్లిక్ అసెట్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎనీ నందగిరి హిల్స్ వాళ్ళకి సంబంధించింది కాదు, ఈ బస్తీ వాళ్ళకి కాదు. కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాం. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద. ప్రజా వ్యతిరేక విధానాలు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు. కాకపోతే మేము ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నేను పోయే రైట్ నాకు ఉంది. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి. మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా నేను ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని. నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా చుట్టూ చాలా మందిని చూశాను.